వెల్కమ్ టు టాలీవుడ్ స్టఫ్. టాలీవుడ్లో లేడీ విలన్ అనగానే గుర్తుకు వచ్చే మొదటి పేరు సూర్యకాంతం గారు. ఈవిడ ఎన్నో సినిమాల్లో గయ్యాళి అత్త పాత్రలో విలన్గా నటించి ఎంతో మందికి ఫేవరెట్ యాక్టర్గా మారిపోయారు. మరి సూర్యకాంతం గారి భర్త పేరు చలపతిరావు. ఈయన మద్రాసులో హైకోర్టు జడ్జిగా పనిచేసేవారు. అయితే ప్రస్తుతం వీరిద్దరు ఇప్పుడు మన మధ్య లేకపోవటం నిజంగా బాధాకరం. అలాగే 80s 90sలో హీరోయిన్గా పలు అగ్ర హీరోలతో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి రీసెంట్గా తల్లి అత్త పాత్రలో నటిస్తున్న రమ్యకృష్ణ గారి గురించి కూడా మనం చెప్పుకోవాలి. ఈమె రజనీకాంత్ నటించిన నరసింహ, సాయి ధర్మతేజ నటించిన రిపబ్లిక్ వంటి సినిమాల్లో విలన్గా నటించి ఆకట్టుకున్నారు. మరి రమ్యకృష్ణ గారి భర్త పేరు కృష్ణవంశీ. ఇక అలాగే మొదట హీరోయిన్గా తర్వాత విలన్గా మారిన మరో లేడీ ఆర్టిస్ట్ రీమా సేన్. ఈమె సింబు సినిమా, వల్లభ, కార్తీ నటించిన యుగానికి ఒక్కడు వంటి సినిమాల్లో విలన్గా నటించారు. మరి ఈమె భర్త పేరు శివకిరణ్ సింగ్. ఈయన ఒక వ్యాపారవేత్త. ఇక అలాగే లేడీ విలన్ ఆర్టిస్టుల గురించి చెప్పుకుంటున్న ఈ వీడియోలో తర్వాత చెప్పుకోవాల్సిన మరో లేడీ విలన్ మంచు లక్ష్మి. ఈమె సిద్ధార్థ నటించిన అనగనగా ఒక ధీరుడు, రవితేజ నటించిన దొంగల ముఠాలతో పాటు మలయాళంలో అక్కడ హీరో మోహన్ లాల్ నటించిన మోన్స్టర్ సినిమాలో కూడా విలన్గా నటించారు. మరి మంచు లక్ష్మి భర్త పేరు యాండీ శ్రీనివాసన్. ఈయన అమెరికా దేశవాసి, అక్కడ జాబ్ చేస్తూ ఉంటారు. అలాగే మరో లేడీ విలన్ రాశి. ఈమె టాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్గా కూడా నటించి ఆకట్టుకున్నారు. మహేష్ బాబు నటించిన నిజం, ఇంకా లంకా సినిమాల్లో విలన్గా నటించారు. మరి రాశి భర్త పేరు ఎస్ఎస్ నివాస్. ఇతను సినిమాల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేసేవారు. రాశి నటించిన పలు సినిమాలకు కూడా వర్క్ చేయడంతో ఆ సమయంలో వారి మధ్య ప్రేమ చిగురించి అది కాస్త పెళ్లి వరకు దారితీసింది. అలాగే రీసెంట్గా వచ్చిన పుష్ప మూవీలో లేడీ విలన్గా హడలెత్తించిన నటి అనసూయ భరద్వాజ్ని కూడా ఈ లిస్టులో చెప్పుకోవాలి. అనసూయ భర్త పేరు శశాంక్ భరద్వాజ్. ఈయన ఫైనాన్షియర్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానర్గా వర్క్ చేస్తున్నారు. ఇక అలాగే చారులత, నాగ చైతన్య కస్టడీ సినిమాల్లో లేడీ విలన్గా నటించిన యాక్ట్రెస్ ప్రియమణి. ఈమె భర్త పేరు ముస్తఫ్ రాజ్. ఈయన ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్గనైజర్గా వర్క్ చేస్తూ ఉంటారు. అలాగే మరో లేడీ విలన్ శ్రీయారెడ్డి. విశాల్ నటించిన పొగరు, ప్రభాస్ నటించిన సలార్ చిత్రాల్లో విలన్గా భయానకం సృష్టించారు. మరి శ్రీయారెడ్డి భర్త పేరు విక్రమ్ కృష్ణ. ఈయన తమిళ చిత్ర పరిశ్రమలో నటుడిగా, నిర్మాతగా పేరొందిన వ్యక్తి. ఇక తెలంగాణ యాసతో బాగా పాపులర్ అయిన నటీమణి తెలంగాణ శకుంతల గారు. ఈమె లేడీ విలన్గా పలు సూపర్ హిట్ సినిమాల్లో తన మార్కు నటనతో ఆకట్టుకున్నారు. మరి ఈవిడ భర్త పేరు రంగారావు. ఈయన వ్యాపారవేత్త. అయితే ఈ దంపతులు ఇద్దరు అనారోగ్య సమస్యలతో మరణించారు. ఇక అలాగే టాలీవుడ్లో మరో యంగ్ లేడీ విలన్ జ్యోతిక. సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన చంద్రముఖి సినిమాలో చంద్రముఖిగా ఈమె నటన నభూతో అన్నట్లు ఉంటుంది. మరి జ్యోతిక భర్త పేరు ప్రముఖ కోలీవుడ్ హీరో సూర్య. ఇక అలాగే ఇప్పుడిప్పుడే టాలీవుడ్లో లేడీ విలన్గా దూసుకుపోతున్న మరో ఆర్టిస్ట్ వరలక్ష్మి శరత్ కుమార్. ఈమె తమిళ నటుడు శరత్ కుమార్ కూతురు. ఈమె పలు తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించారు. ప్రస్తుతం తెలుగులో విలన్ రోల్స్లో రాణిస్తున్నారు. మరి వరలక్ష్మి శరత్ కుమార్ రీసెంట్గా ముంబైకి చెందిన ఒక ప్రముఖ పెయింట్ ఆర్టిస్ట్తో నిశ్చితార్థం చేసుకున్నట్లు, త్వరలోనే వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. మరి ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.